నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ స్పెషల్ డిస్కషన్. నేను రఘునందన్. ఆంధ్రాలో ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. ఫ్లెక్సీలను బ్యాన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే దీనిపై శాంతియుతంగా ధర్నాలు జరిగాయి. ఈ బ్యాన్ వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహదేవరాజు. ఫ్లెక్సీల నిషేధం ఎంతవరకు అన్న సబబు అన్న విషయంపై మనం చర్చ సాగిస్తున్నాం. రైట్, మొత్తానికి ఆంధ్ర మొత్తం ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లెక్సీలు బ్యాన్ అని చెప్పారో అప్పటి నుంచి కూడా ఆ బ్యాన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే దీనిపై శాంతియుతంగా ధర్నాలు కూడా జరిగాయి. అయితే ఈ బ్యాన్ వల్ల ముఖ్యంగా చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఉన్నపళంగా ఈ బ్యాన్ చేయడం వల్ల రోడ్డున పడ్డ కుటుంబాలని ఆదుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమవుతుంది అంటున్నారు మొత్తానికి ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహదేవరాజు. సో మరి నిజంగా ఈ బ్యాన్ వల్ల ఎంత మంచి జరుగుతోంది, లేకపోతే ఉన్నపళంగా బ్యాన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి వీళ్ళంతా ఏమంటున్నారు, మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, అసలు ఏదైనా పాలసీ విధానాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ బ్యాన్ని వ్యక్తపరిచారా, లేకపోతే ఏ విధంగా అసలు ఈ బ్యాన్ని రంగంలోకి తీసుకురావాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్దేశం, మరోవైపు ఎటువంటి నష్టం జరుగుతోంది ఈ కుటుంబాలన్నింటికి, మరి ఎలాంటి న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. కాసేపటి కిందట నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఏం మళ్ళీ మరి ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగా. అందులో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. తను అన్నాడు, సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే 8 రూపాయలు పడుతుంది, బట్టతో చేస్తే 32 రూపాయలు అవుతా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈరోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. రైట్, 2027 కల్లా ఆంధ్రప్రదేశ్ని ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి మనం దక్కించుకుందాం అనేది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరోవైపు ఉన్నపళంగా ఫ్లెక్సీలను బ్యాన్ చేసేసరికి ఆ కుటుంబాలన్నీ, ఆ ఫ్లెక్సీల మీద ఆధారపడ్డ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నాయనేది మరో వాదన వినిపిస్తోంది. అయితే ఇదే అంశంపై మనం ఈరోజు చర్చిస్తున్నాం. మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు, జూమ్ మీటింగ్లో మనకు అందుబాటులో ఉన్నారు జూమ్లో బండ్ల కిరణ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్ అసోసియేషన్ గ్రూప్ ఫౌండర్. కిరణ్ బాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, ఇక మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా జూమ్లో మనకు అవైలబుల్ రాబోతున్నారు. సో బండ్ల కిరణ్ బాబు గారు, సో మొదటగా మనం మాట్లాడుకుందాం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో 2027 కల్లా ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనే నినాదంతో వారు వెళ్తూ ఉన్నారు. అందులో ఈ ఫ్లెక్సీలు నిషేధం అనే కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి మీరు ఎటువంటి అభ్యంతరం చెప్తున్నారు? సో పాలసీ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ముందుగా అందరికీ నమస్కారాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో మాట్లాడుతూ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్లాస్టిక్ ఫ్లెక్స్ నిషేధం అంటూ ఒక్కసారిగా మాకు తీవ్ర ఇబ్బందిని కలిగే విషయాన్ని అయితే ప్రకటించారు సార్. కానీ ఈ ప్లాస్టిక్ ఫ్లెక్స్ అనే విషయాన్ని, ఫ్లెక్స్ అనేది ముందు ప్లాస్టిక్ కాదని అనేక రిపోర్ట్లు ఉన్నాయి సార్. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఈ ఫ్లెక్సీలు నిషేధించినప్పుడు అక్కడ తీసుకొచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్ళి మా ఫ్లెక్స్ మిత్రులు స్టే ఆర్డర్ని తీసుకొచ్చి మళ్ళీ ఫ్లెక్సీ రంగాన్ని రన్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే సార్. ఫస్ట్ అసలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్లెక్స్ అనేది ప్లాస్టిక్ కాదు సార్. ఈ వెనకమాల బ్యాక్ అంతా నైలాన్ దారాలతో ఉండి ఓన్లీ గ్లాసీ కోసం
5% మాత్రమే ప్లాస్టిక్ ఉంటుంది సార్. అది కూడా ఒక 6 మంత్స్ గనక ఎండలో ఉంటే అది మొత్తం స్క్రబ్ అయిపోతుంది సార్. మనకి ప్లాస్టిక్ ఉన్నంత గ్రిప్ గాని, ఇది గాని ఈ భూమిలో కలిసిపోవటానికి గాని ఇది ఫ్లెక్స్ ఎప్పుడూ మంచిగా ఉంటుంది సార్. కానీ అందరు అవగాహన రాహిత్యం వల్ల ఈ బ్యానర్స్ అనేది అందరూ ప్లాస్టిక్ గా భావిస్తారు సార్. ఓకే, రైట్. మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వారు కూడా జూమ్ కాల్ ద్వారా జాయిన్ అవుతూ ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. ఉన్న పళంగా ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా? మరి ఇప్పుడు అంటే ఉన్న పళంగా అంటే అది మామూలుగా ఈరోజు సమస్య కాదు, అది అనేక దశాబ్దాలుగా ఈరోజు ఉండే సమస్య అది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే దానికి సంబంధించిన ఆ ప్రోగ్రాంలు పోయినప్పుడు అక్కడ ఆ ప్రతినిధి నుంచి వచ్చినటువంటి వాళ్ళ వినతి కావచ్చు, లేకపోతే దాని గురించి జరిగినటువంటి చర్చ, లేకపోతే ఆ సందర్భంలో ఈ మధ్య మనకు విశాఖ నగరంలో మనం చూసాం, దాదాపు 22,000 మంది ప్రజలు బీచ్ దాదాపు 20-25 కిలోమీటర్ల పాటు మామూలుగా నడిచి 22,000 మంది ప్రజలు ఒక 76 టన్నుల అంటే ప్లాస్టిక్ దాన్ని తీసుకురావడం. దీంతో ఇదంతా కూడా ఒక రకంగా అంటే ఒక చర్చకు దారితీసింది. ఏది ఏ విధంగా బీచ్ లో వెళ్ళడం, ప్రజలు దాని యొక్క అవేర్నెస్, లేకపోతే ఇది ఎప్పుడు ఉండే సమస్య. దానికి ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు ఉన్న పళంగానే కాకుండా 2027 కల్లా ఈ యొక్క ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసుకుందామని మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం చిన్న నిర్ణయాలు తీసుకుంటే, లేకపోతే ఇంకేదైనా కొన్ని పనులు చేసేటప్పుడు చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మన ఫ్లెక్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మన సోదరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాపార పరంగా అది ఖచ్చితంగా ఇబ్బంది, దాంట్లో నో డౌట్. వాళ్ళకి ఇబ్బంది లేదు, లేకపోతే ఈ రోజు వాళ్ళు వేరే వ్యాపారం చేసుకుంటా అట్లా ఏం ప్రభుత్వం ఆలోచన కూడా ఆ విధంగా లేదు. దీని గురించి ఈ రోజు అనేక జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారిని కూడా కలిసినట్టున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను మాట్లాడా. ఇక్కడ నెల్లూరుకి సంబంధించి కూడా మా కలెక్టర్ గారిని ఇక్కడ ఉండే మన ఫ్లెక్సీకి సంబంధించిన ప్రతినిధులు కలిశారు. ఆయన కూడా ప్రభుత్వం నుంచి పూర్తిగా దానికి సంబంధించిన వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ లో ఇది ఇదే మేము వాడే ప్లాస్టిక్ అది రీసైక్లింగ్ కూడా యూజ్ అవుతుంది. అట్లా రీసైక్లింగ్ యూజ్ కాని మెటీరియల్ ఇంక నుంచి అది ఒకవేళ గతంలో ఏదైనా ఎప్పుడైనా వాడుతున్నా ఇంకా వాడకుండా రీసైక్లింగ్ యూజ్ అయ్యేదాన్ని మాత్రం వాడతామని ఒక ప్రతిపాదన ఏదో పెట్టినట్టున్నారు. దానికి టెక్నికల్ గా మనకు అంత నాలెడ్జ్ అంటే మామూలు లేదు కాబట్టి దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని టెక్నికల్ గా దానికి ఏం ప్రాబ్లమ్స్ వస్తే లేకపోతే ఏం రాకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలా అనే విధంగా చూసుకొని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఫ్లెక్సీలని, రైతులని, మైనారిటీలని, లేకపోతే దళిత ఎవరు కాదని రాష్ట్రంలో ఉండే ఏ ప్రజలైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రజలు బాగుండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చేస్తారు. కానీ దాని గురించి ఏదో హడావుడి పడిపోయి హైరాణ పడిపోయి పడాల్సిన అవసరం లేదు. అది కూడా ఆయన నిర్ణయం కూడా చెప్పారు 2027కు మనం పూర్తిగా దీంట్లో చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు ఏదో క్లాత్ కి సంబంధించి ఒకటి చెప్పారు, అది కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నారు. దాంట్లో కాస్ట్ ఏమన్నా తగ్గించవచ్చా, లేదంటే ఇప్పుడు సోదరుడు చేత లాస్ట్ నిన్న చెప్పినట్లుగా ఈ ప్లాస్టిక్ మాది అది రీసైక్లింగ్ ఇది ఉపయోగపడుతుంది అన్నాడు. అది నిజంగా అది రీసైక్లింగ్ పడుతుంటే దానికి సంబంధించి ఈ మెటీరియల్ వాడండి, ఈ మెటీరియల్ వాడకపోతే ఈ రకమైన చర్యలు ఉంటాయి, లేకపోతే ఏదైనా పెనాల్టీ వస్తాం కాబట్టి రీసైక్లింగ్ వాడితే ఏదైనా రాదు. ఇవన్నీ అంటే చర్చ, అంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత చిన్న నిర్ణయం మనకి ఇది చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయం. అంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. దీంట్లో సమాజంలో మనం చూస్తున్నాం అనేక రకాలైన రుగ్మతలు, జబ్బులు, లేకపోతే ఈ మనకి బయట కొన్ని పశువులు అంటే మన ఆవులు కావచ్చు ఈ తినేయడం, అంటే కొంత వాటికి ప్రాబ్లమ్స్, లేకపోతే మనం కూడా అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అది ఏదైతే ఫ్లెక్సీ సోదరులు ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. రైట్, మధుసూదన్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా చెప్పారు విషయాలన్నీ. అయితే కిరణ్ బాబు గారు, మరి ఈ ఆందోళనకు కారణం ఏంటండి కిరణ్ బాబు గారు? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది ఆందోళన, అండ్ అట్ ద సేమ్ టైం పాలసీ విధానం ఏ విధంగా ఉంది అని మీరు అంటున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా నిర్ణయం ప్రకటించడం వల్ల ఇప్పటికే కరోనా వల్ల 2 సంవత్సరాలు మా పూర్తిగా బిజినెస్ దెబ్బతింది సార్. ఆ దెబ్బతిన్న పరిస్థితుల్లో కరోనాలో కూడా మేము ప్రభుత్వానికి హెల్ప్ గా ప్రభుత్వం ప్రజలకు ఏ సమాచారం అయితే సేకరిస్తుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య రీత్యా గానీ, ట్రాఫిక్ రీత్యా గానీ, అటువంటి సమాచారం కూడా మా బ్యానర్స్ ద్వారానే పబ్లిక్ కి తెలిసింది సార్. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయగలిగాం సార్. అటువంటి ఇబ్బందుల్లో మేము కరోనా లాంటి ఇబ్బంది పరిస్థితుల్లో
షాప్ రెంట్లు కానీ బ్యాంక్ లోన్లు కానీ కట్టి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఇప్పుడిప్పుడే మా బిజినెస్ కొంచెం కోలుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫ్లెక్స్ బ్యాన్ నిర్ణయాన్ని ఒక్కసారిగా ప్రకటించే వారికి మా బిజినెస్ మళ్ళీ కుదేలయ్యే పరిస్థితి నెలకొంది సార్. అంటే కిరణ్ బాబు గారు, అంటే మధుసూదన్ రెడ్డి గారు అదే సార్. అంటున్నారు, ఉన్న పళంగా కాదు ఇది, దానికి సంబంధిత ప్రతిపాదనలు కానీ ఇవన్నీ వచ్చాయి, చర్చలు కూడా జరుగుతాయని అంటున్నారు మరి. అవును సార్, ఖచ్చితంగా. చర్చలు జరుగుతున్నాయి సార్. ఈ లోపలే కొంతమంది కమిషనర్లు గాని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున వెలువరించారో లేదో ప్రకటన, పిడుగురాళ్ళ కమిషనర్ గారు ఉన్న పలంగా షాప్ బోర్డులతో సహా ఫ్లెక్సీ ఏ మెటీరియల్ అయితే ఉందో అది మొత్తం తీసివేయాలని ఆర్డర్ పాస్ చేశారు సార్. హ్మ్. అసలు నిర్ణయాల వల్ల మా ఫ్లెక్సీ రంగానికి పెద్ద దెబ్బతింది సార్. ఆ కమిషనర్ చూసి ఇంకా వేరు కమిషనర్లు ఇలా ఆర్డర్లు పాస్ చేసుకుంటూ వెళ్తే మా పరిస్థితి కూడా ఒక్కసారి ఊహించండి సార్. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఈ వారన్న ప్రశ్నకి మరి ఎలాంటి సమాధానం లభిస్తుంది? సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అదే 100 చిల్లర మామూలుగా అన్నిటి పైగా మామూలు మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్ కూడా 17 ఉన్నాయి. కానీ ఒక పిడుగురాళ్ళలో అంటే కమిషనర్ గారు అదే మనం అత్యుత్సాహం అనే పదం కూడా వాడలేం. కానీ కమిషనర్ గారు ప్రభుత్వం నుంచి అదే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే హడావుడిగా చేయాలని ఏదైనా చేస్తుండొచ్చు. 1-2 సంఘటనలు ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు జరుగుతుంటే, కాబట్టి తమ్ముడు కిరణ్ కుమార్ గారు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఈ సమాజంలో అంటే నాట్ ఓన్లీ ఫ్లెక్సీ, నాట్ ఓన్లీ ఆటో కార్మికులు, నాట్ ఓన్లీ దళితులు, నాట్ ఓన్లీ మామూలుగా రజకులు, క్షరకులు, ఎవరైనా ఈ సమాజంలో భాగం, ఈ సమాజంలో ఉండే అందరూ కూడా బాగుండాలా అని ఆలోచన చేసేవాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని గురించి కూడా ఇంకా టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి కాబట్టి దీని గురించి డిస్కషన్ జరిగిన తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ గా ఒకవేళ ఇది ప్రాబ్లం అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ గా ఏందనేది కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా అంటే ఘర్షణాత్మకత జనరల్ గా ఉండదని నేను కూడా భావిస్తున్నా. మీ సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యలు ఈ రోజు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారు కదా, కలెక్టర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వం చర్చించిన తర్వాత దాంట్లో అదే కష్టాలు నష్టాలు మనం ఎట్లా మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించి మీకు కూడా మీ రంగానికి కూడా ఇబ్బంది లేకుండా నిర్ణయం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, కిరణ్ బాబు గారు, అంటే వారు ఆ హామీ ఇచ్చినంత గట్టిగా చెప్తూ ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మనం కొంత టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే, సో ఈ పాలసీ విధానం అసలు క్లారిటీగా లేదు అనే విషయం మీరు అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు కదా. సో అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఇందులో ఉంది? అంటే మైక్రాన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ ప్లాస్టిక్ అనా, లేకపోతే బట్టది అంటూ ఇవన్నీ చెప్పడం కావచ్చు, లేకపోతే బడ్జెట్ విషయంలో కావచ్చు. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉత్పన్నమయ్యాయి ఇక్కడ? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే 100 మైక్రాన్స్ బిలో ప్లాస్టిక్ వాడకూడదని ఆ జీవోలో కానీ ఆ పత్రాల్లో కానీ ఉంది సార్. కానీ మన ముఖ్యమంత్రి గారు నోటి మాట ద్వారానే తన నిర్ణయాన్ని వెలువరించారు సార్. ఆ నిర్ణయంలో ఎంత డీటెయిల్స్ అనేది లేదు సార్. ఈ లోపలనే ప్రభుత్వ ఆదేశాలు అంటూ కొంతమంది కమిషనర్లు గాని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్లో బ్యానర్ నిషేధించబడింది అని ఒక కన్క్లూజన్ కు వచ్చేస్తున్నారు సార్. దానివల్ల మా జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది సార్. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 2500 యూనిట్లు ఉన్నాయి సార్. దాంట్లో దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల కార్మికుల దాకా పనిచేస్తున్నారు సార్. మా మీద అనేక మంది ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు సార్. ఇప్పుడిప్పుడే మా ఫ్లెక్స్ పరిశ్రమ కోలుకుంటుంది సార్. మేము ప్రతి రాజకీయ పార్టీకే కానివ్వండి, మరి ఏ విధమైన సమాచారాన్ని అయినా లేదా ప్రమోట్ చేయడానికి కానీ మేమేం వారదలం సార్. ఇటువంటి పరిస్థితుల్లో మా యొక్క ఆర్థిక స్థితిగతులు, మా జీవితాలను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మాకు తగు విధంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఆ ఆందోళనలో భాగంగానే మేము ఇంతమందిని ఈ ఫ్లెక్స్ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నామని తెలియజెప్పే ముఖ్య ఉద్దేశంతోనే కలెక్టర్లు గాని ప్రజాప్రతినిధులు గాని కలిసి మా బాధను వెల్లడిస్తున్నాం సార్. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, సో అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తోంది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి మాట ద్వారానా వెంటనే, లేకపోతే దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా కేంద్ర మంత్రికైనా ప్రధానమంత్రికైనా ఎవరైనా వినతి పత్రం సమర్పించి ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆ రోజు సభలో ముఖ్యమంత్రి గారు జనరల్ గా ఈ విధంగా మేము బ్యాన్ చేస్తున్నాం 2027 కల్లా చేస్తామని చెప్తారు. దాంట్లో మైక్రాన్లు లేకపోతే దాంట్లో లోతుకు వేసి జనరల్ గా ఎవరైనా నాయకుడు ఒకటి అనౌన్స్ చేసేటప్పుడు దానికి ఉండే తీరు ఎప్పటికల్లా మనం చేయాలనుకుంటున్న దాన్ని చెప్తారు. దానికి సంబంధించిన విధి విధానాలు జనరల్ గా జీవోలో మొత్తం వస్తాయి. అవి వచ్చిన తర్వాత కూడా దాంట్లో మళ్ళీ దాన్నేమి అంటే అదేం భగవద్గీత లేకపోతే బైబిల్ ఖురాన్ కాదు కాబట్టి మళ్ళా కూడా దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాంట్లో చర్చించుకోవచ్చు. అదే మనకి వీళ్ళ అసోసియేషన్ ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వీళ్ళు కూడా కలెక్టర్ గారిని కలిశారు కదా, కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పడే నిర్ణయం తీసుకోరు.
అట్లే అదేవిధంగా మనకు పొల్యూషన్ కూడా ఇబ్బంది లేకుండా దాంట్లో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏది ఇప్పుడు ఏదైతే మనోళ్ళు అయితే ఫ్లెక్స్ మెటీరియల్ వాడుతున్నారో ఆ ఫ్లెక్స్ మెటీరియల్లో కొద్దిగా అంటే దాంట్లో అప్డేట్ అవటం, లేకపోతే దాంట్లో మైక్రాన్స్ పెంచేది ఉండటం, అంటే అంత టెక్నికల్ గా నాకు నాలెడ్జ్ లేదు. ఓకే. సో దాని మీద ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఉన్న పలంగా ఫ్లెక్స్ ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లు చాలా మంది కార్మికులు లేకపోతే దాని మీద ఆధారపడి అవును, చాలా వాళ్ళకు కూడా కుటుంబాలు ఆధారపడి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకి లేకపోతే ప్రభుత్వాలకు కూడా ఒక వార్తను తీసుకెళ్లేదానికి అత్యంత చౌకగా ఉండే సాధనం ఇది, ఏది ఫ్లెక్సీ అనేది. మరి ప్రభుత్వానికి కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలి కదా. అవును. ఎంత మన వార్తల్లో చెప్పినా ఇంకోటి చెప్పినా మనం బోర్డులు లేకపోతే ఇంకో ద్వారా ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ రోజు ఉండే అత్యంత సులభంగా అత్యంత వేగంగా తీసుకొచ్చి చేసే దాంట్లో ఫ్లెక్స్ రంగం ఉన్నది. ఫ్లెక్స్ రంగం కూడా ఏంటంటే మనుషులతో బాగా మిళితం అయిపోయింది. ఈరోజు సమాజంలో అన్ని కార్యాలకి, శుభకార్యాలకైనా ఉత్సవాలకైనా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి విధి విధానాలు బయట పెట్టేదానికైనా అది మనలో మన కూరగాయల క్యారీ బ్యాగ్ ఏ విధంగా మిళితమైందో ఆ విధంగా మిళితమైంది. దాంట్లో మనోడు ఆల్టర్నేటివ్ చేసి ఆలోచించి ఈరోజు ఎందుకు సార్ ఇప్పుడు తిరుమలలో చెప్తుంటారు మామూలుగా హిందువులు ఉద్ధరించేస్తామని చెప్పి చాలా మంది పార్టీ నాయకులు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరుమలలో మన కలియుగదేవ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈరోజు మనం ప్లాస్టిక్ నిషేధించుకున్నాం. అవి కూడా మొదట్లో చిన్న సమస్యలు వచ్చాయి, అవునండి, అవి తప్పు. వాటిలన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు మనం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మనం తిరుమల తీర్చిదిద్దుకున్నాం కదా. అదే విధంగా ఈ రంగంలో కూడా మనం ఏదైతే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వాళ్ళు ఉన్నారో, ఫ్లెక్సీ యజమానులు ఎవరైతే ఉన్నారో, దాంట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా దాంట్లో మైక్రాన్స్ ఎట్లా పెంచాలా, వాళ్ళు పొల్యూషన్ లేకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలా అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాకపోతే ఏదో అంటే రేటు పరంగా కొద్దిగా క్లాత్ ఫ్లెక్సీ అంటే 32 రూపీస్ ఏదో పడుతుంది అంటున్నారు. దాంట్లో ఏమన్నా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి దాంట్లో తగ్గిస్తుందా, లేకపోతే ఈ మైక్రాన్స్ పెంచుదా, ఇవన్నీ కూడా ఒక అంటే ఇది జస్ట్ అవుట్లైన్స్ మొన్న వచ్చింది. అంటే ఒకటి సార్, అంటే మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ సో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు మద్యం విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే సడన్గా అంటే ఈ పాలసీ విధానాన్ని క్లియర్గా వీళ్ళతో చర్చించకుండా మరి ఏ విధంగా అలా చెప్పడం జరిగింది సార్? ఆ రోజు అక్కడ దానికి సంబంధించిన ప్రతినిధుల మీటింగ్ జరుగుతుంది కదా సార్. మొన్న ఆ మీటింగ్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనప్పుడు అక్కడ జరిగిన మీటింగ్ లో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ అంటే జనరల్ గా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఏంటంటే ఏదైనా డెసిషన్ ఏంటంటే కొంత ఫాస్ట్ గా, లేకపోతే ఆయన రియాక్ట్ ఇన్ని రోజులుగా ఈ ప్లాస్టిక్ నిషేధం ఇదంతా ఉంది కదా మనం అంతే, దానివల్ల ఆయన ఒక యాంగిల్ వెళ్ళిపోయాడు. ప్రజలు ఇబ్బందులు, ప్లాస్టిక్ నిషేధం, దానివల్ల వచ్చే జబ్బులు, లేకపోతే మనకి ఇప్పుడు ఈ రోజు సముద్ర మట్టాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో చెప్పినట్లుగా 70% ఆక్సిజన్ మనం అక్కడి నుంచి తీసుకుంటాం. కాబట్టి ఆ తీర ప్రాంతాలంతా కూడా ఈ విధంగా పొల్యూట్ అయిపోతే మనకి ఎన్ని కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం ప్రధానంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయం. దాంతోపాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా మన మామూలుగా అంటే ప్రభుత్వం అధిగమించి ఎవరైతే మన గౌరవ ఫ్లెక్సీ యజమానులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీలున్నంతలో ఇబ్బంది లేకుండా మైక్రాన్స్ పెంచుతారా, లేకపోతే క్లాత్ కి ఏమన్నా సబ్సిడీ ఇస్తారా మనం చూద్దాం. అంటే మనం తీసుకునే నిర్ణయం కాదు కదా, ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా అదైతే మా పార్టీలో కూడా న్యాయం జరుగుతుంది అనేది మాత్రం విత్ ఇన్ ది పార్టీ డిస్కషన్ ఉంది. అది కూడా విత్ ఇన్ ది పార్టీ డిస్కషన్ ఉంది. ఈ రోజు నేనైతే నెల్లూరులో చూశాను, ఒక ఫ్లెక్సీ సోదరుడితో కూడా మామూలుగా అంటే మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా, మీ డిబేట్ కొంచెం వచ్చే ముందని అతనితో మాట్లాడాను. వాళ్ళ సాదే ఆయనకుండే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో ఈయన అదే చెప్పాడు. వాళ్ళకు కూడా సార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ గా వచ్చాక మాకు కూడా కొద్దిగా టెన్షన్ గా ఉంది, ప్రెజర్ గా ఉంది అనే మాట అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఏదైనా ఫ్లెక్సీ సోదరుల విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ మైక్రాన్స్ పెంచుతారా, ఇంకోటి చేస్తారా, లేకపోతే ఆ 32 రూపాయలు దాన్ని తగ్గించామన్నా చేస్తారా చూద్దాం. కిరణ్ బాబు గారు, అంటే మధుసూదన్ రెడ్డి గారు చూడాల్సిందే. కిరణ్ బాబు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు సో ఎటువంటి నష్టము జరగకుండా, ఎటువంటి ఆందోళన కలగకుండా ఒక చక్కటి నిర్ణయం జరుగుతుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ నిజంగా ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయి, తర్వాత ఎన్ని కర్మాగారాలు ఇప్పుడు మూగబోబోతున్నాయి అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ. అయితే ప్లాస్టిక్ కూడా ఎక్కువగా లేదు అని అంటున్నారు. సో దాన్ని అంటే ఏ విధంగా పాలసీకి ఎంట్రీ ఇవ్వాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అనుకుంటున్నారు? సో పాలసీలో ఏ విధంగా ఉండాలి విధి విధానాలు అని? పాలసీలో విధి విధానాలు అంటే ఫ్లెక్సీ వచ్చేసరికి ఫస్ట్ అసలు ప్లాస్టికే కాదు సార్, అది అనేక రీసెర్చ్లు చేసి నిరూపించబడిన అంశం సార్. ఓకే, అది రీసైకిలబుల్, రీయూజ్డ్ సార్ ఫ్లెక్స్ అనేది. సో ఇది కూడా చర్చకు వస్తుంది అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు ఈ విషయం. టెక్నికల్ సబ్జెక్ట్ తో ప్రకటించినట్టయితే ముఖ్యమంత్రి గారు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు సార్. ముఖ్యమంత్రి గారు సడన్ గా ఒక వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి బ్యాన్ అన్న వారికి
ఆ ఒక్క పదంతోనే మా ఫ్లెక్సీ ఇండస్ట్రీ మీద ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మా ఫ్లెక్సీ ఇండస్ట్రీ మీద ఎగ్జాక్ట్లీ చాలా ఎఫెక్టివ్ పడుతుంది సార్. అవునవును ఇప్పుడు మాకు మంచి సీజన్ సార్. వినాయక చవితి ఏంటి, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏంటి, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మేము బిజినెస్ చేసుకునే సీజన్ సార్. ఈ సీజన్ లో ముఖ్యమంత్రి గారు ఆ ఒక్క పదం వాడటం వల్ల మా ఫ్లెక్స్ పరిశ్రమ బ్యాన్ అయ్యిందని అందరూ భావించి మాకు తీవ్ర నష్టాన్ని వాటిల్లే ప్రమాదం ఉంది సార్. ఆ Okay. జీవో వచ్చిన దాకా మేము ఎదురు చూస్తూ కూర్చుంటే మా బతుకులు, మేము కట్టుకునే ఈఎంఐల కానుంచి షాప్ రెంట్ల కానుంచి అన్ని ఇబ్బందులు పడతాం, తీవ్ర ఇబ్బందులు పడతామని మా ఆవేదన సార్. రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ అన్నారు కదా జగన్ గారు, ఆ విషయం కూడా చెప్పండి. అంటే బట్టతో అన్నప్పుడు 32 రూపాయలు అవుతుంది అంటున్నారు. సో అది ఎలా గిట్టుబాటు అవుతుందా, లేకపోతే దానికి ఇంకా చాలా తీవ్ర ప్రయత్నాలు కృషి జరగాలంటారా? ప్రభుత్వ కార్యకలాపాల కంటే అది ప్రభుత్వం నుంచి మనీ వస్తుంది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు బట్టతో అనే ఆలోచన ఏమన్నా చేయొచ్చు సార్. ఓకే. కానీ సామాన్యుడు ఇప్పుడు ఒక ఫ్లెక్సీని, చిన్న ఫ్లెక్సీని 300 రూపాయలకి వేసుకునే ఫ్లెక్సీని 2000, 3000 రూపాయలకి తీసుకెళ్ళమంటే వాళ్ళకి అసాధ్యం సార్. అది Okay. జరిగే పని ఇది కాదు సార్. 4 టైమ్స్ ఎక్కువ అవుతుంది, 1200 అవును సార్, అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడ అదంత పెరిగిపోతుంది బాగా. అదంత వైబుల్ కాదు. చూడాలి అంటే మనం అంటే దాంట్లో అందరూ ఏదైనా తీసుకొస్తారా? యూజ్ చేయలేని పరిస్థితి కాదు సార్. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారు సార్, 100-200 ఫ్లెక్సీ కట్టి తమ వ్యాపారాలను జరుపుకుంటున్నారు సార్. అదే సార్, 8 రూపీస్ కాస్త వారికి కూడా 32 రూపీస్కి వెళ్తుంది అంటే 4 టైమ్స్ పెరుగుతుంది అక్కడ. పెనుభారం. Hmm. మళ్ళీ అది కూడా బట్టతో చేసిన క్లాత్ సార్. వర్షం కాడ నుంచి, ఎండ కాడ నుంచి ఒక 3-4 డేస్, 1 వీక్ లో దాని పని అయిపోతుంది సార్. Hmm. అది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం సార్. బాబు, యా చెప్పండి మధుసూదన్ సార్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, డిస్కషన్ లో ఉన్నాయి. ఎక్కడ ఎవరు చర్చలు లేకుండా పోవాలా. ముఖ్యమంత్రి గారు నువ్వు పదే అంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఆల్ ఆఫ్ ఎక్షన్ ప్రకటించారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది కాదమ్మా. అది ఏదైతే ఆ ప్లాస్టిక్ రహిత నిషేధ దానికి సంబంధించిన సభ ఏదైతే ఉందో ఆ సభకు హాజరైనప్పుడు ఆ సభకు జరిగే ముందు జనరల్ డిస్కషన్ వస్తుంది కదా. ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు జనరల్గా ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన అన్ని కూడా తర్వాత కలెక్టర్లు కావచ్చు, దానికి సంబంధించిన మామూలుగా టెక్నికల్ అంటే నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చూసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అంటే సానుకూలమైన నిర్ణయం మీకు కూడా అంటే ఖచ్చితంగా ఇది ఉంటుందన్న దాంట్లో నేను చెప్పలేను, కానీ దానికి మనం ఎట్లా దాన్ని రెక్టిఫై చేస్తే బట్ మధుసూదన్ రెడ్డి గారు, అంటే మీరు అంటున్నారు ఓకే, పరిశ్రమని కాపాడుకుంటూనే యా మనం ప్లాస్టిక్ రహితంగా ఎలా చేసుకుంటాం అనే విధంగా ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నారు. కాకపోతే ఈ లోపు ఇప్పుడున్న సీజన్ ప్రకారం ఈ లోపు ప్రతి గంట సీజన్ లో వాళ్ళకు నాకు తెలిసేది పిడుగులాలు ఇప్పుడు ఇక్కడ నెల్లూరు ఉంది, నెల్లూరు అయితే ఆపలేదు. వినాయక చవితి సంబంధించిన ఫ్లెక్స్ వేస్తున్నారు ఈ రోజు కూడా. ఇప్పుడు ఫస్ట్ లో ఫ్లెక్స్లు పెట్టినప్పుడు ఇళ్ల మధ్య ఉన్నాయి ఈ ఫ్లెక్స్ సంబంధించిన మిషనరీలు. తర్వాత ఇల్లు సంబంధించిన చుట్టుపక్కల అబ్జెక్షన్ చేసిన తర్వాత కొద్దిగా బయటకు పోయి పెట్టడం స్టార్ట్ చేసాము. మొదట్లో ఫ్లెక్స్లు వచ్చినప్పుడు మన ఇళ్ల మధ్యలో పెట్టుండేవాళ్ళు. పట్టించుకున్న వాళ్ళ తర్వాత కొద్ది రోజుల తర్వాత పరిశ్రమ బిజినెస్ బాగా జరుగుతున్నప్పుడు దాని నుంచి వచ్చే పొల్యూషన్ కొద్దిగా ఇబ్బంది అయినాయి. ఆ రోజు తర్వాత ఇళ్ల మధ్య ఉండకూడదని కొద్దిగా వాటిని బయటకు పంపించారు. అబ్జెక్షన్ లేని దగ్గర అట్లా అబ్జెక్షన్ దగ్గర బయటకు పోయినాయి. అదేవిధంగా ఈ రోజు కూడా దానికి సంబంధించిన ప్రాబ్లం ఉందని కొంతమంది రేట్ చేశారు. వాస్తవం కూడా ప్లాస్టిక్ అనేది పెన్నుభూతం. ఈ రోజు ఈ సమాచారం అనేది మామూలుగా ఒక జ్వరం లాగా, ఒక జలుబు లాగా, ఒక జబ్బులా క్యాన్సర్ అనేది కొన్ని వేల లక్షల కోట్ల మంది దేశాల్లో అయితే, రాష్ట్రంలో అయితే లక్షల మందికి వచ్చేదానికి కారణం అయితే ప్లాస్టిక్ అనేది ఒకటి ఉంది మనకి. అట్టని అది మనకి ఒక భయంకరమైన పెనుభూతంగా తయారైన పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఈ మైక్రాన్స్ తక్కువగా ఉన్నదాన్ని మనం విధంగా అయితే నిషేధించుకుంటూ పోయామో, తిరుమల విధంగా అయితే ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుమల తిరుపతి మనం అంటే మధుసూదన్ రెడ్డి గారు, అంటే తిరుమలలో సక్సెస్ అయ్యామన్నారు. ఓకే, తిరుమలలో సక్సెస్ అయ్యామన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా సక్సెస్ అవుదామనే ఒక హోప్ఫుల్ వేలో వెళ్తున్నారు. ఇలాంటి చిన్న సమస్యలను అధిగమించుకొని ఫ్లెక్స్ సోదరులకు ఎట్లా జరగాల, వాళ్ళకి ఏమన్నా ఈ మైక్రాన్స్ పెంచితే వస్తుందో దాని మీద చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, అంటే మనం ప్లాస్టిక్ రహితం చిన్న పార్టీ అంటే 1,00,000 మంది అయినా వాళ్ళు మనం అంటే వదిలేలేం కదా. వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూనే వాళ్ళ ప్రభుత్వానికి వీలైనంత ఏ విధంగా మనం చేయగలుగుతామని ఆలోచన చేస్తూనే ప్లాస్టిక్ రహితంగా రైట్. అంటే ఎంత సమయంలో 2027 కల్లా రాష్ట్రంలో అంటే సుభిక్షమైన ప్లాస్టిక్ లేని రాష్ట్రాన్ని. ఓకే సార్, ఓకే మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఓకే అంటున్నారు 2027 వరకు అంటున్నారు. ఇంకా చాలా విషయాల్లో మనం ముందడుగు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎంత త్వరలో వీళ్లకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడాలంటే ప్రభుత్వం ఈ రోజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఓకే, కూడా నా తెలిసి అంటే నాకంతగా నాకు తెలిసి ఒక 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎన్ని మైక్రాన్స్ ఎట్లా అయ్యిందనేది ఇప్పుడు ఎందుకంటే లోకల్ కమిషనర్స్ నుంచి ఇలా ప్రెజర్ ఉంటుంది చెప్పినట్టు. కమిషనర్స్ తర్వాత వీళ్ళు ఈ విధంగా మాకు సంబంధించి దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ప్రకారం వస్తాం వీళ్ళు అడగతారు ఖచ్చితంగా. అప్పుడు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ ఎన్ని మైక్రాన్స్
లేకపోతే ఏందనేది ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి మన అదే ఇప్పుడు ఫ్లెక్సీ సోదరుల మీద ప్రెస్ చేయడం ఉంటుందో ఆటోమేటిక్ గా అప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఇది ఉంటుంది కాబట్టి అవును సార్. ఖచ్చితంగా మైక్రాన్స్ అన్ని కూడా వస్తాయి. ఇవన్నీ కూడా సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఇది ఒక డిస్కషన్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఈ రోజు మొదటగా వీళ్ళది ఈ రోజు 2-3 రోజుల కింద ఆయన ప్రకటన చేశారు. ఈ రోజు కలెక్టర్లకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఈ సమస్య పోద్ది. దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలనేది ఖచ్చితంగా మనకి ఇది టెక్నికల్ అంటే ఇదేమో మనకి లాయర్ అంటే దీంట్లో ఏం లీగల్ సమస్య లేవు కాబట్టి సో కిరణ్ బాబు గారు ఒక ఫైనల్ వర్డ్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. సార్ ఫైనల్ వర్డ్ కిరణ్ బాబు గారు. సో ఒక ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక చిన్న కంక్లూజన్ సార్. మన ముఖ్యమంత్రి గారు జన హృదయాలను గెలుచుకొని జనాలకు న్యాయం చేయాలనే భావించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. పాజిటివ్ థింకింగ్ ఉండాలా. అవును సార్. అందులోనూ ప్రభుత్వ సమాచారాన్ని కూడా చేరవేయడంలో మేము మధ్యవర్తులం కాబట్టి మా పట్ల ప్రేమ చూపుతారని మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ బాబు గారు, మీ ఆవేదన వ్యక్తపరిచినందుకు స్వతంత్రతోటి. మరోవైపు మధుసూదన్ రెడ్డి గారు మాకు జూమ్లో అందుబాటులోకి వచ్చి నిజంగా ప్రభుత్వం తరఫు నుంచి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది, అనవసరంగా ఆందోళన చెందొద్దని మీరు చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితమైన పరిష్కారం వీలైనంత త్వరలో, అంటే వీళ్ళు ఇంత కన్ఫ్యూజన్లో పడిపోకుండా వీలైనంత త్వరలో ఒక మంచి సొల్యూషన్ రావాలని స్వతంత్ర కూడా కోరుకుంటోందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ కిరణ్ బాబు గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.